కొందరికి అవి స్టేటస్ సింబల్ అయితే మరికొందరు తమ రక్షణ కోసం పెంచుకుంటున్నారు. అయితే పెంపుడు జంతువులపై ఈ ఆసక్తికి తాజాగా గట్టి ఆంక్షలు ఎదురవుతున్నాయి. గుజరాత్ రాష్ట్రం సూరత్ మున్సిపల్ కార్పొరేషన్ అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఇకపై ఇంట్లో శునకాన్ని పెంచుకోవాలంటే కనీసం 10 మంది ఇరుగు పొరుగు వారిచే నిరభ్యంతర పత్రం ఎన్ఓసీని సమర్పించడం తప్పనిసరి అని కార్పొరేషన్ స్పష్టం చేసింది. అంతేకాదు, అపార్ట్మెంట్లలో శునకాలను పెంచాలంటే సొసైటీ చైర్పర్సన్, కార్యదర్శుల అనుమతి అవసరమని స్పష్టం చేసింది. ఇది శునకాల కారణంగా కలిగే అసౌకర్యాలను నివారించడం కోసం తీసుకున్న చర్య అని అధికారులు తెలిపారు. మొన్న మే నెలలో కుక్క దాడిలో ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వివరించారు. కుక్కను పెంచడం నేరం కాదు, కానీ కొన్ని నియమాలు పాటించాలి. భారతదేశంలో కుక్కలను పెంచడానికి సాధారణంగా ఎటువంటి చట్టపరమైన అడ్డంకులు లేవు మరియు సొసైటీ నియమాలను పాటించాలి. మీరు కుక్కను పెంచుతున్నట్లయితే దానిని నమోదు చేయాలి మరియు సరైన టీకాలు వేయించాలి. అదనంగా మీరు అపార్ట్మెంట్ లేదా సొసైటీలో నివసిస్తుంటే పెంపుడు జంతువులను అనుమతించాలా వద్దా అని సొసైటీ నియమాలను తెలుసుకోవాలి. మీ కుక్క ఎవరినైనా కరిస్తే ఆ గాయానికి యజమాని చట్టపరంగా బాధ్యత వహించాల్సి ఉంటుందని కూడా గమనించటం ముఖ్యం. తీవ్రతను బట్టి కుక్క యజమాని జరిమానాలు లేదా క్రిమినల్ అభియోగాలతో సహా చట్టపరమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందువల్ల మీ కుక్కను నియంత్రించటం మరియు అవి బాగా ప్రవర్తిస్తున్నాయని నిర్ధారించుకోవటం అటువంటి సంఘటనలను నివారించటానికి చాలా ముఖ్యం.